హలో ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ గురించి మన ముందు పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాం. సో ఇంకొక మెయిన్ స్ట్రెంగ్త్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఎందుకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో కమెంట్ చేయండి. ముందు పాడ్కాస్ట్లు కూడా విన్నాక ఇది వినండి. సో మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆర్ డైరెక్ట్గా ఇది సపరేట్ టాపిక్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇది కూడా వినొచ్చు. సో ఐ సజెస్ట్ టు వాచ్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం పాడ్కాస్ట్లోకి వెళ్తే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. అసలు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? సపోజ్ మీరు స్టూడెంట్ ఏజ్లో ఉన్నారు, మీరు ఒక డిపెండెంట్ పర్సన్. ఓకే, సో మీరు ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఒక జాబ్, బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేసి మీకంటూ మీరు ఓన్గా చిన్న చిన్న అవసరాలకు కూడా అప్పటి వరకు మీరు మీ పేరెంట్స్ దగ్గర డిపెండ్ అయి ఉంటారు. అలాంటిది మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అవ్వబోతున్నారు. అది డిసైడ్ చేసేదే మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. సో మీకు ఎంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే మీ లైఫ్లో మీకు అంత గ్రోత్ ఉంటుంది. ఓన్లీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీకు హ్యాపీనెస్ ఇస్తుందని ఏ గ్యారంటీ లేదు. బట్ వితౌట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అసలు మీకు హ్యాపీనెస్సే ఉండదు. అది మటుకైతే నేను గ్యారంటీగా చెప్పగలను. బికాజ్ మీకు మిగతావన్నీ ఉండి కూడా మీరు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్గా లేకపోతే సో మీ లైఫ్లో ఎన్నున్నా కానీ యూ సీ దట్ వ్యాక్యూమ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. మీకు ఆ వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం చాలామంది ఇప్పుడు చాలామంది చూస్తే మనకి టైకూన్స్ అనేవాళ్ళు ఓన్లీ 1% ఉన్నారు మన దేశంలో. ఆర్ మ్యాక్స్ 2 to 3% ఉన్నారు. ఎందుకు ఇంత తక్కువ మందే టైకూన్స్గా ఉన్నారు మన దేశంలో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేశారు. ఆ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయడం వల్ల ఓవర్ ద ఇయర్స్ వాళ్ళ ఫైనాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళు టైకూన్స్ అయ్యారు. మీరు ఎప్పుడైనా టైకూన్ అవ్వాలనుకున్నారా? అవ్వాలని అనుకొని అవ్వలేకపోతే మిమ్మల్ని ఏం ఆపేసిందో కమెంట్ చేయండి. సో అసలు మనం టైకూన్ ఎందుకు అవ్వాలి? నేను అందరినీ టైకూన్స్ అవ్వమని చెప్పను, కానీ ఒక పర్సన్ పైన డిపెండ్ అయ్యే లైఫ్ కన్నా మీరు ఇండిపెండెంట్గా ఉండే లైఫ్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఫస్ట్ మీ లైఫ్లో ఫ్రీడమ్ లేదు అని మీరు ఫీల్ అవుతే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీద. ఎందుకంటే మనం 2 పర్సన్స్ని కంపేర్ చేసుకుందాం. ఓకే, ఇద్దరు స్టూడెంట్స్ అనుకుందాం. ఒక స్టూడెంట్ వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ లిటిల్ ఇండిపెండెంట్గా ఉన్నారు. వీ కాంట్ సే కంప్లీట్ ఇండిపెండెంట్ బికాస్ అంత మనీ స్టూడెంట్ ఏజ్లో రాదు. బికాస్ అండ్ పార్ట్ టైం జాబ్స్లో మరీ రాదు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా రియల్ ఎస్టేట్స్ అలా స్టూడెంట్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తే మేబీ వాళ్ళకి బెటర్ ఇన్కమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నార్మల్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకి అంత ఇన్కమ్ రాదు. కాబట్టి లెట్స్ కన్సిడర్ నార్మల్ సినారియో చూద్దాం. ఒక నార్మల్ స్టూడెంట్ ఓకే ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. హీ క్యాన్ కవర్ హిజ్ ఎక్స్పెన్సెస్ అనమాట. తనకు అయ్యే ఫీజు ఖర్చులు, తనకు అయ్యే లైఫ్ స్టైల్ ఖర్చులు ఇన్ ద సెన్స్ బయటికి వెళ్తే తినడం కానీ తను తినాల్సినవి అవన్నీ ఉంటాయి కదా, బట్టలు కొనుక్కోవడము, తను స్పెండ్ చేసే మనీ అదంతా తనే సంపాదిస్తాం. బట్ నాట్ టూ మచ్ అనమాట. ఎక్కువ ఒక స్టూడెంట్ ఏజ్లో మనం ఎక్కువ సంపాదించాలని కోరుకోవడం కూడా ఒకవేళ తప్పే. ఎందుకంటే ఒక మెయిన్ స్టూడెంట్ పని బాగా చదువుకోవడం కాబట్టి. అండ్ ఇప్పుడున్న స్టేజ్లో మనం ఎడ్యుకేషన్కి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు పార్ట్ టైమ్స్ అలా అని చెప్పి మీ టైం అంతా డెడికేట్ చేసేసి మీ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. అదైతే నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీ ఎడ్యుకేషన్ కూడా వితౌట్ గ్యాప్స్ అండ్ గుడ్ పర్సంటేజెస్తో పాస్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మీరు దేనికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, మనీకా ఎడ్యుకేషన్ కంటే? నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ అనే చెప్తాను. ఎందుకంటే మనీ మనం ఎప్పుడైనా సంపాదించవచ్చు. బట్ ఎడ్యుకేషన్ ఏమవుతుందంటే ఇట్స్ ఏ
ప్రాసెస్ అనమాట. ఇట్స్ ఎ సీక్వెన్షియల్ ప్రాసెస్. మీరు సపోజ్ మీకు గ్యాప్స్ ఉంటే ఎడ్యుకేషన్‌లో ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో మీకు ఒక బ్యాకప్ కింద జాబ్ చేయాల్సిన అవసరం రావాల్సొచ్చినప్పుడు మిమ్మల్ని కంపెనీస్ కన్సిడర్ చేయవనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ చూసుకుంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ గ్యాప్స్ ఆర్ ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉన్న స్టూడెంట్ కన్నా ఎంప్లాయీ కన్నా దే ప్రిఫర్ హూ ఈజ్ లైక్ వితౌట్ గ్యాప్స్ ఎడ్యుకేషన్ గ్యాప్స్ లేని ఎంప్లాయీని కానీ స్టూడెంట్కి కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీజన్ ఏంటంటే ఒక టాస్క్ తీసుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయలేనప్పుడు రేపు వర్క్ ఇచ్చినా కూడా కంప్లీట్ చేయలేరు అని ఉంటుంది. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. బికాజ్ మన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఎ సింగిల్ 1 year 2 year ప్రాసెస్ కాదు కదా. మనం మన స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ కంప్లీట్ అయ్యే వరకు ఇట్స్ ఆల్మోస్ట్ 10 to 15 years కమిట్మెంట్ ఆర్ 20 years కమిట్మెంట్ కూడా అవుతుంది. సో నేనేమంటున్నానంటే ఆ 22 years కమిట్మెంట్ అందరూ సక్సెస్ఫుల్గా చేస్తారని రూల్ లేదు కాబట్టి, బట్ అలా చేయడం అన్నది మంచి పని. సో నేనేం చెప్తానంటే మేక్ ష్యూర్ మీకు కానీ ఒకవేళ అలా ఎడ్యుకేషన్ గ్యాప్స్ అయి ఉంటే మీ పిల్లలకి అలా అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ గ్యాప్స్ తీసుకుంటూ ఎడ్యుకేషన్ చదవడం అన్నది ఎలా అంటే మీకు ఏదైనా పని అప్పచెప్తే సపోజ్ ఒక 1 hourలో అయ్యే పని మీరు ఒక 3 hours చేసినట్టు. సేమ్ థింగ్ రేపు, ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి కంపెనీలో టైం పేస్ ద మనీ కాబట్టి వాళ్ళు ఏం చూస్తారంటే ఇంకా మీరు 1 hourలో అయ్యే వర్క్ 50 minutes 40 minutes చేసే ఎంప్లాయీని ప్రిఫర్ చేస్తారు. బికాజ్ ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి. అలా కాకుండా 1 hourలో అయ్యే పని 2-3 hours చేసే పర్సన్కి మనం ఎప్పుడు అప్పచెప్పం కదా. సో ఇమాజిన్ ఎట్లా అంటే మీరు ఒక ఫుడ్ పార్సిల్ ఆర్డర్ ఇచ్చారు, మీకు ఎస్టిమేషన్ టైం ఒక 30 minutes ఆర్ 50 minutes అని చెప్పారు. మీకు 20 minutes 25 minutesలో వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు 30 minutes చెప్పింది 1 hour 2 hoursకి వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఆ ప్రెషర్ ఇమాజిన్ చేయండి. బికాజ్ ఒక ఫుడ్ పార్సల్ తేవడం అన్నది ఒక పని. దానిపైన ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఒక కస్టమర్ కేర్ పర్సన్ని మైండ్లో పెట్టుకొని ఒక క్లయింట్ ఒక కస్టమర్ కేర్కి ఫుడ్ రాలేదని ఒక 2 hours కంటిన్యూస్గా పింక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి? బికాజ్ ఒక కంపెనీ ఒక పర్సన్కి ఫుడ్ డెలివరీ చేయడానికి వర్క్ చేయదు కదా. సో కమిట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీ లైఫ్కి అవ్వచ్చు, మీ స్టడీస్కి అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. ఆర్ యూ ఏ కమిటెడ్ పర్సన్ ఆర్ నాట్ అని ఏది డిసైడ్ చేస్తుంది అంటే మీ హిస్టరీ డిసైడ్ చేస్తుంది. సో అందుకే చాలా కంపెనీస్లో ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఆటోమేటిక్గా అది మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో బట్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ కదా. సో మీరు 20 years 25 years వచ్చే వరకు బల్క్ అమౌంట్ చేయాల్సి మేబీ మీకు ఇంత 20 years కాంట్రిబ్యూట్ చేసినందుకు మీ లైఫ్లో మేబీ యూ విల్ గెట్ బల్క్ అమౌంట్స్ ఆర్ మీకు నార్మల్ పేస్ కూడా వస్తాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఎడ్యుకేషన్ సరిగ్గా చేయలేదు, జస్ట్ ఒక యావరేజ్ పర్సంటేజ్ పాస్ అవుట్ అయ్యి వచ్చారు. డూ యూ థింక్ వాళ్ళు మీరు వర్క్ చేయాలనుకునే కంపెనీస్లో మీకు CEO పోస్టులు ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన మీకు హ్యాండిల్ చేసే అంత నాలెడ్జ్ ఉంటుందా? సో ఇక్కడ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని డిసైడ్ చేసేది మీ నాలెడ్జ్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కండిషన్ ఏంటంటే మీరు అది అప్లై చేయగలగాలి. నాకు చాలా నాలెడ్జ్ ఉంది కానీ నేను అప్లై చేయట్లేదు, నేను అన్ని బుక్స్ చదివేస్తున్నాను, 100 books 200 books 1 lakh books కూడా చదివి ఉంటాను నేను లైఫ్ మొత్తం, కానీ నేను అప్లై చేయట్లేదు. డూ యూ థింక్ మనీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? సో ఇట్స్ ఏ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని అప్లై చేసి రైట్ టైంలో రైట్ ప్లేస్లో
అప్లై చేస్తేనే మీకు మనీ వస్తుంది. మన చుట్టూ కూడా మనం చాలామందిని చూస్తాం. చాలా ఇంటలెక్చువల్‌గా ఉంటారు. కానీ వాని ఫైనాన్షియల్ స్ట్రెంత్ చూస్తే జీరో ఉంటది. లేకపోతే నెగెటివ్ ఉంటది. అంటే వాళ్ళ అప్పుల్లో అదంతా కూరుకుపోయి ఉంటారు. రీజన్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు అప్లై చేయలేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఆ 2 పర్సన్స్‌లో ఒక పర్సన్‌కి బిజినెస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల తను ఎంత కష్టపడినా కానీ పెద్ద మనీ రాదు. అదే ఇంకో పర్సన్ ఉన్నారు. బిజినెస్ అంటే ఒక పిచ్చి ఆర్ ఒక ప్యాషన్ అనుకుందాం. సో, వాళ్ళు ఎర్న్ చేసే కెపాసిటీ వేరేగా ఉంటుంది. సో, ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే ఇంట్రెస్ట్. అలానే మీ ఇంట్రెస్ట్ ఏంటి? కమెంట్ చేయండి. సో, ఇక్కడ మీ ఇంట్రెస్ట్‌ని బట్టే మీకు ఫైనాన్షియల్ స్ట్రెంత్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరున్న ఫీల్డ్ మీకు ఇంట్రెస్టెడ్ ఫీల్డా కాదా అని డిసైడ్ చేసుకున్నాక స్టార్ట్ అవ్వడం. మేబీ టెంపరరీగా మనకి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్స్లో కూడా మనం వర్క్ చేయాల్సి రావచ్చు. బట్ అది మీ లైఫ్ లాంగ్ ఫీల్డ్ అవ్వకుండా చూసుకోండి. సపోజ్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఓకే. బట్ మీరు ఎడ్యుకేషన్ బాగుండి మీకు డైరెక్ట్ ఎంఎన్‌సీ ఆఫర్స్ వచ్చాయి క్యాంపస్‌లోనే. సో, అది ఒక మంచి ఆపర్చునిటీ. సో, మీకు ఒక స్టేబుల్‌గా లేని సపోజ్ మీరు ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. యాక్టర్‌కి ఒక స్టేబుల్ ఇన్‌కమ్ రాదు. అండ్ ఫస్ట్ వచ్చి వాళ్ళకి మంచి పేరు, వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చినాక ఆపర్చునిటీస్ వస్తాయి. సో, ఇట్స్ ఎ ప్రాసెస్. అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. అలా అని మీరు ఫస్ట్ స్టేబుల్ ఇన్‌కమ్ వచ్చే సాఫ్ట్వేర్ జాబ్‌ని వదిలేసి ఇన్‌కమ్ రాని యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఆర్ డైరెక్టర్ ఇట్లాంటి అనార్గనైజ్డ్ ఫీల్డ్స్ని ఎంచుకుంటే ఏమవుతుందంటే మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఆటోమేటిక్గా పడిపోతుంది. అదే జస్ట్ ఒకటి ఇమాజిన్ చేయండి. మీ మెయిన్ ఎయిమ్ ఒక యాక్టర్ యాక్ట్రెస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ తీసుకుంటారు. హ్యాపీగా మీకు మంత్లీ శాలరీ వస్తుంది. దాంతో మీరే ఇన్వెస్ట్ చేసుకొని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, దానిలో మీ థాట్ ప్రాసెస్ని బట్టి మీ యాక్టింగ్ అవన్నీ పెట్టారు. ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఉన్నారు. దానికి మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ మనీ వచ్చింది. ఇన్ కేస్ మీకు మంచి అవకాశాలు వస్తే మీరు మీరు అనుకున్న మెయిన్ గోల్కి వెళ్ళొచ్చు. లేకపోతే యు ఆర్ వెల్ సెటిల్డ్. సో, ఇలాంటి లైఫ్ బాగుంటుందా? అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి మీ గ్రాడ్యుయేట్ అవ్వగానే ఒక అనార్గనైజ్డ్ ఫీల్డ్ స్టిక్ అయిపోయి అది వస్తుందో రాదో, అక్కడ సక్సెస్ వస్తుందో రాదో తెలీదు, మనీ వస్తుందో రాదో తెలీదు. ఇలాగా అది ఓన్లీ మనం ఒక యాక్టింగ్ ఫీల్డ్ అనే కదా, అట్లాంటి ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. సపోజ్ ఒక రియల్ ఎస్టేటే తీసుకోండి. ఒక రియల్ ఎస్టేట్లో మీరు ఒక ప్రాపర్టీ అమ్మితేనే మీకు మనీ వస్తుంది. ఓకే. మీరు పీపుల్తో డీల్ చేస్తున్నా మీకు మనీ రాదు. సో, ఇట్స్ ఎ ప్రాసెస్ కదా. మీరు ఫస్ట్ ఒక పర్సన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఒక బయ్యర్ని. ఆ బయ్యర్కి మీ ప్రాపర్టీస్ చూపించాలి. ఆ ప్రాపర్టీస్ అన్నీ చూపించినాక వాళ్ళు ఓకే చేయాలి. ఆ ఓకే చేసినాక అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్లు ఇచ్చినాక అగ్రిమెంట్స్ చేసుకోవాలి. ఆ అగ్రిమెంట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఆ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాక మీ చెక్ పాస్ అవుతుంది. అప్పుడు వరకు ఇట్స్ ఎ కంప్లీట్ ప్రాసెస్. సపోజ్ మీరు ఈరోజు ఒక డీల్ కంప్లీట్ చేస్తే మీకు మనీ రావడానికి 40 to 45 days పడుతుంది. అది కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ బయ్యర్ని తెచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేస్తే. సో, ఒక పర్సన్ పైన ఆల్మోస్ట్ మీరు ఒక 3 to 4 months ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది అనమాట. సో, బట్ ఈ 3-4 monthsలో మీరు బ్లైండ్గా ఓన్లీ రియల్ ఎస్టేట్ పైన డిపెండ్ అయిపోవడం వల్ల సపోజ్ ఎట్ ద ఎండ్ మీకు ఒక చెక్ ఒక 3 lakhs చెక్, ఒక 5 lakhs చెక్ వచ్చిన పర్ మంత్ మీరు ఈక్వల్ టు సాఫ్ట్వేర్ జాబ్ మనీని ఎర్న్ చేస్తున్నారు. సో, మీరు ఇంత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ పైన డిపెండ్ అయ్యి మీరు హై రిటర్న్స్ ఎర్న్ చేయనప్పుడు డూ యూ థింక్ ఇట్స్ ఎ వైజ్ డెసిషన్? సో, ఇలాగా ఈ డెసిషన్స్ మీరు కూడా ఏ ఫీల్డ్లో ఉన్నారు, మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన చెక్ లిస్టులు ఏంటి, అవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు ఫస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారా? ఆర్ మీకు అసలు ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందా? ఓకే. మీరు ఎప్పుడైనా అసలు ఆలోచించారా? ఆలోచిస్తే కమెంట్ చేయండి. సో, ఇప్పుడు మనము చెక్ లిస్ట్ అవన్నీ చూసే ముందర ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకుంటున్నట్టు, సో మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఫస్ట్ ప్లే చేసేది యువర్ ఎడ్యుకేషన్.
సెకండ్ ప్లే చేసేది యువర్ నాలెడ్జ్. థర్డ్ ప్లే చేసేది మీరు ఎంత స్మార్ట్గా ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు. సపోజ్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ మీరు ఒక ఎంప్లాయీగా వర్క్ చేయండి. సపోజ్ నేను రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి తీసుకుందాం అనుకున్నాను. నా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అని అనుకుందాం. నేను ఫస్టే అందరినీ హైర్ చేసేసి ఓకే మీరు పోయి ల్యాండ్స్ చూపించండి, మీరు పోయి బయర్స్ని తేండి, మీరు పోయి అది చేయండి, ఇలా చేయమంటే వాళ్ళకి ఏం రిటర్న్స్ రావు. ఆర్ నేను ఒక ఎంప్లాయీస్కి పే చేస్తుంటే అలా ఎన్ని డేస్ మెయింటైన్ చేయగలను. ఇందాక నేను చెప్పిన సినారియో ప్రకారం ఆల్రెడీ నాకు ఒక ప్రాసెస్ కంప్లీట్, ఒక్క పర్సన్ కోసం ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక 3 months పట్టింది. సో అలాగా నా కంపెనీ స్టేబుల్ అవ్వడానికి నాకు మినిమం 2 years పట్టవచ్చు. ఈ 2 yearsలో నేను 10,000 20,000 పర్ ఎంప్లాయీ వేసుకున్నా, ఒక్క ఎంప్లాయీని మెయింటైన్ చేయాల్సి వచ్చినా కానీ నాకు అయ్యే ఖర్చు 2 to 5 lakhs ఉంటుంది. సో నేను ఇలాగ ఈ టైంలో నేను ఒక 10 మందిని పెట్టుకున్నానంటే అక్కడే నాకు 20 lakhs ఖర్చు అయిపోయింది. అండ్ నేను క్లయింట్స్ని కార్లలో తీసుకుపోయి విజిట్స్ అవన్నీ చేయించాలి కాబట్టి సో కార్ ఎక్స్పెన్సెస్ అవన్నీ వేసుకుంటాం. మళ్ళీ ఒక్క విజిట్ చేయగానే మనకి డీల్ ఫైనలైజ్ అయిపోతుందా? మనం రెగ్యులర్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. కొంతమంది టైంపాస్కి చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమందికి లోన్స్ పైన తీసుకుందాంలే అనే థాట్తో ఫస్ట్ ల్యాండ్స్ చూసేవాళ్ళు ఉంటారు. ఇట్లా మనం ఒక 300 మెంబర్స్కి చూపిస్తే ఒక్కళ్ళు కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ రెండోది వచ్చి ఇప్పుడు ఈ ఒక్క పర్సన్ తీసుకున్నారని 199కి నేను మీకు చూపించిన ల్యాండ్ అని మనం చెప్పగలమా? ఎందుకంటే వాళ్ళు మేబీ మన ఫ్యూచర్ క్లయింట్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అండ్ వాళ్ళు కొనకపోయినా మనం ల్యాండ్ చూపించాలి. సో ఈ ప్రాసెస్ అంటే జస్ట్ ఇమాజిన్ ఒక పర్సన్కి మనము అమ్మేవి అవుట్స్కట్స్ ఆర్ లైక్ విత్ ఇన్ సిటీ వేసుకున్నా కానీ ఈ రోజుల్లో అయితే మినిమం క్యాబ్ ఖర్చు 1000 నుంచి 2000 పెట్టనే అంత అవుట్స్కట్స్ ఆ వర్క్ అవ్వట్లేదు. సో జస్ట్ ఇమాజిన్ అదే అవుట్స్కట్ అయితే మనకు 3 to 5,000 కూడా పడుద్ది. ఎందుకంటే మనం సింగిల్ పర్సన్గా క్యాబ్ని బుక్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి. సో ఈ లెక్కను చూస్తే నా 100-200 మెంబర్స్కి నేను పర్ పర్సన్ 5,000 ఖర్చు పెడితే ఎంత ఖర్చు అయింది? ఇదంతా నా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. బట్ సక్సెస్ వస్తుందని గ్యారంటీ ఉందా? ఇమాజిన్ చేయండి. మార్కెటింగ్ కోసం నేను మనీ ఇన్వెస్ట్ చేయాలి, అన్నిటికీ ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ క్యాపిటల్ మనీ ఎర్న్ చేయాలి. ఫస్ట్ సపోజ్ మీరు ఒక స్టేబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చారనుకోండి, మీకు ఇది పెద్ద పని కాదు. మీ ఫాదర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మేబీ మీరు సక్సెస్ఫుల్ అవ్వకపోతే మీ పైన లోన్స్ ఉంటాయి, అవి మీరు క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక మళ్ళీ ప్రాసెస్ అనమాట. బట్ మీరు ఒక మిడిల్ క్లాస్లో ఉన్నారనుకోండి, డూ యూ థింక్ మీరు 1 crore ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అండ్ ఫస్ట్ మీరు చేయాలనుకున్నా మీకు 1 crore అప్పిచ్చే బ్యాంక్స్ ఉంటాయి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాంక్లో 1 crore అప్పు తెచ్చుకోవాలంటే ఎన్ని షూరిటీస్ పెట్టాలి? ఆర్ మీ ఇన్కమ్ లెవెల్స్, ఇప్పుడు ఒక ఎంప్లాయీకి వచ్చే లోన్స్ ఈజీగా వస్తాయి కంపేర్ టు ఒక బిజినెస్ పీపుల్కి, అది తెలుసా? సో ఈ అవేర్నెస్ అంతా మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీరు సాధించడంలో ఉపయోగపడుతుంది. సో మీరు గుడ్డిగా నేను బిజినెస్సే చేస్తాను, లేకపోతే గుడ్డిగా నేను ఈ పనే చేస్తాను అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అన్నది ఓకే అంత క్లియర్గా ఉండదు, ఆర్ లోలో ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ మినిమం ఖర్చులు మీకు మీరే పెట్టుకునే స్టేజ్లో ఉన్నారా, మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకునే స్టేజ్లో ఉన్నారా, ఫస్ట్ అది చూసుకోండి. ఇక్కడ మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరు, వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు. ఫస్ట్ ఒక కంపెనీ పెట్టేస్తారు, పీపుల్ని హైర్ చేసేస్తారు, పిచ్చిగా ఒక 2-3 months రన్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. తర్వాత వాళ్ళకి అప్పులు వచ్చేస్తాయి. ఆ అప్పులు తీర్చుకునే ప్రాసెస్లో ఇంకా అసలు బిజినెస్ని హేట్ చేసేయడాలు, ఎంప్లాయీస్ని హేట్ చేసేయడాలు, ఎంప్లాయీస్ అయితే బాస్ని హేట్ చేసేయడాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రాప్ అంతా ఎందుకు జరిగింది?
అని ఎవరైనా ఆలోచించారా? ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఒక బిజినెస్ అయినా ఒక జాబ్ అయినా బ్లైండ్గా లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకోవడమే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ప్రతి దానికి ఒక లైఫ్ పీరియడ్ ఉంటుంది. అది బిజినెస్ అయినా, పర్సన్ అయినా, జాబ్ అయినా, ఏదైనా లైఫ్ లాంగ్ మీతో ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ దొరకాలంటే మీరు మన నెక్స్ట్ పాడ్కాస్ట్ వీడియోని వాచ్ చేయండి. సో దానిలో మనము డీటెయిల్గా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చెక్ లిస్ట్ ఏంటి, మనం ఫైనాన్షియల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసాము కదా. సో మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ స్కోర్ ఎంత, అవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు టైం ఉంటే నా ప్రీవియస్ పాడ్కాస్ట్ కూడా చూడండి. మీ ఒపీనియన్స్ అన్నీ కమెంట్ కానీ ఈమెయిల్ కానీ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మన ఫ్యూచర్ టాపిక్స్ పాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా సొల్యూషన్స్ కావాలన్నా, లేకపోతే 1-to-1 కన్సల్టేషన్స్ కావాలి, ఆర్ మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి వీడియోస్లో అనుకున్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ పాడ్కాస్ట్ మొత్తం పూర్తిగా విన్నారు కదా. సో మీరు సంపాదించే కెపాసిటీ తెచ్చుకుంటే మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఎంతమంది ఆ ఒపీనియన్లో ఉన్నారో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆ ఒపీనియన్లో ఉంటే డెఫినెట్గా మీరు రాంగ్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటే సంపాదించడం ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కూడబెట్టడం కూడా. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, అసలు ఫస్ట్ మీరు సంపాదిస్తే కదా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడానికి. సో మనం ఒక్కొక్క టాపిక్ క్లియర్గా ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. బట్ మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అన్నది డెఫినెట్గా ఇంక్రీజ్ అవ్వదు. సో మీకు ఒకే రోజులో ఫుల్ అవేర్నెస్ రాదు. సో మనం పార్ట్స్గా పాడ్కాస్ట్ చేస్తాం కాబట్టి అన్ని పాడ్కాస్ట్ చూడడానికి ట్రై చేయండి. మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది మీ లైఫ్ స్టైల్ మీద అండ్ మీ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ పైన. సో ఏవేవి మెయిన్గా కవర్ చేసుకోవాలి టు లీడ్ ఏ సక్సెస్ఫుల్ ఆర్ హ్యాపీ లైఫ్ అన్నమాట. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఈ వీడియోస్ పైన కమెంట్ ఆర్ ఈమెయిల్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ మైండ్లో ఉన్నా కానీ ఈమెయిల్ చేయండి. బీ సేఫ్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.